ఈడ మన ఇంటర్నేషనల్ జర్నలిస్ట్ ఉన్నాడు కదా శిల్కా ప్రవీణ్. ఈ శిల్కా ప్రవీణ్ నిన్న ఆవేశపడి జనాన్ని తిడతా ఉన్నాడు, తెలంగాణ ప్రజలను ఎడవాడు తిడతా ఉన్నాడు. ఒకసారి మరి ఏందన్నది చూసే ప్రయత్నం చేద్దాం. ఒకసారి లైవ్ చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి. అలాగే ఫేస్బుక్లో చూస్తున్నవారు కానీ యూట్యూబ్లో చూస్తూ ఉన్నారు కానీ నేను రానున్న రోజుల్లో ఇన్స్టాలో కూడా ఇస్తాను. కాకపోతే ఛానల్ మొన్ననే క్రియేట్ చేసిన కాబట్టి ఆ లైవ్ ఆప్షన్ అనేది వస్తలేదు. దాన్ని యూజ్ చేసి కూడా నాకు ఎక్కువ తెలియదు ఇన్స్టా. నేను చెప్పే ప్రయత్నం చేస్తా. అయితే ఈ ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ మన రిపోర్టర్ ఏమంటాడంటే ఒకసారి వినే ప్రయత్నం చేద్దాం. ఇగో ఈయనే ఇంటర్నేషనల్ జర్నలిస్ట్. ఈయన తెలంగాణ ప్రజలను ఎడుపడతాడు తిడతాడు. మరి ఎందుకో నాకు అర్థం కాలేదు. సన్నాసులాట తెలంగాణ ప్రజలు. మరి ఈయన జర్నలిస్టా మరి ఏందో నాకు అర్థం కాదు. ఇప్పుడు ఈయన కేసీఆర్ అధికారం పోతే ఈయనకి ఏం నొప్పి అవుతుందో మరి నాకైతే తెలుస్తలేదు. మరి ఒకసారి ఇందాం ఏందాం. ఈ 34 కోట్లు ఏంటి తెలుసా? 34 కోట్లు అనేది సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి పోవడానికి వచ్చిన ఖర్చు అట. 34 కోట్లు అని. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఎక్కడికైనా కానీ ప్రజల సొమ్మే ఉంటుంది. ఇప్పుడు ఈ రేవంత్ రెడ్డి అని కాదు, ఈ సీఎం అని కాదు, ఏ సీఎం అయినా కానీ గతంలో కేసీఆర్ ఫామ్ హౌస్ నుండి ప్రగతి భవన్ నుండి ఫామ్ హౌస్కు పోయింది కూడా మన పైసలే. మీకు ఒక విషయం తెలుసో తెలియదో నేను చెప్తా. అంటే ఆ మధ్యలో బాగా ఫేమస్ అయిపోయింది. అయితే లైవ్ చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి. మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. నేను కామెంట్లు కూడా చదివే ప్రయత్నం చేస్తా. అయితే ఈయన ఏమంటాడంటే ఢిల్లీకి వెళ్ళడానికి 33 కోట్లు ఖర్చు పెట్టిండు. ఇంత ఖర్చు ప్రజల సొమ్ము మనం కట్టిన ట్యాక్సులు అంటే ఇప్పుడు సన్నాసులు అని ఎటుపడతాడు తిడుతా ఉన్నాడు. నేను ఇప్పుడు చెప్తాను నేను కానీ ఒకవేళ 5 కోట్లు వేసుకుంటే 150 కోట్లు అవుతుంది. ఢిల్లీ పర్యాటకులకే రేవంత్ రెడ్డి గారు 150 కోట్ల తెలంగాణ ప్రజాధనాన్ని ఆగం చేసి పడేసి. ఇప్పుడు ఏమంటాను నేనే, తెలంగాణ ప్రజల సొమ్ము మొత్తం 1000 కోట్లు ఆగం చేసి పడేసింది అంటాను కదా. కేసీఆర్ ఫామ్ హౌస్ కాడుకున్న ప్రగతి భవన్కు ఖర్చు పెట్టిన పైసలన్నీ పని మన సొమ్ము కాదా? మన తెలంగాణ ప్రజల సొమ్ము కాదా? ఛాయ్ బిస్కెట్లకే ప్రగతి భవన్లో వాడే ఛాయ్ బిస్కెట్లు ఉంటాయి కదా, మనం మొత్తం ఎట్లా అంటే మన రక్తం తాగిర్రు. ఛాయ్ బిస్కెట్ల రూపంలోనే దాదాపుగా 66 లక్షలు నెలకు, ఒక నెలకు 66 లక్షల రూపాయలు ఖర్చు పెట్టిర్రు. ఒక రోజుకు 2 లక్షల పైచిలుకు కేవలం ఛాయ్ బిస్కెట్ల కోసమే. ఒక సంవత్సరానికి 8 కోట్ల రూపాయలు. ఇన్ని పైసలు ఖర్చు పెడతా ఉంటే అప్పుడు అడిగే తెలివి లేదు. కానీ ఇవాళ మన రక్షణ శాఖ భూములు కేటాయించాలి, రక్షణ శాఖ కోసం భూములు కేటాయించాలి, తెలంగాణ అవసరమయ్యే నిధులు కావాలని కేంద్రాన్ని కలవడానికి పోయిన సీఎం రేవంత్ రెడ్డి గురించి మన పైసలు ఖర్చు పెడుతుందని తిరుగుతున్నాం. ఏ రోజన్నా ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఎప్పుడన్నా ప్రధానమంత్రిని సగర్వంగా ఆహ్వానించిండు? ఎప్పుడన్నా ఇక్కడికి వచ్చినప్పుడు ఎప్పుడన్నా కలిసిండా ప్రధానమంత్రిని? కలిసిన దాఖలు ఉన్నాయా? మాకు నిధులు కావాలని అడిగిన దాఖలు ఉన్నాయా? అవి చెప్తున్నావు ఎప్పుడన్నా? సన్నాసులు ఎవర్రా సన్నాసులు? ఢిల్లీకి పోయి రావడానికి 17 సార్లు ఢిల్లీకి పోయి రావడానికి రేవంత్ రెడ్డి గారు పెట్టిన ఖర్చు, ప్రజల నుంచి దోచిన పన్నుల రూపంలో కావచ్చు, ఇతర ఇప్పుడు కేసీఆర్ పెట్టుకున్న అలా తాతయ్య కావచ్చు, అలా తాత సొమ్ము పెట్టుకున్నాడు కావచ్చు. ఫామ్ హౌస్ నుండి ప్రగతి భవన్ నుండి ఫామ్ హౌస్కు, లేకపోతే ఈయన సొంత ఫ్లైట్లు వేసుకొని తిరిగింది కదా అటు. ఈ బయట దేశాలకు ఇప్పుడు అధికారంలో ఉన్న రోజులు బయట దేశాలకు తిరిగినాయని మన పైసలు కావా? ఎవరు అలా సొంత పైసలు పెట్టుకొని తిరిగిరా? ఏ సీఎం అయినా కానీ ప్రజల సొమ్ముతోనే తిరుగుతాడు. ఖర్చుల రూపంలో కావచ్చు, ప్రజల నుంచి దోచిన సొమ్ముతోటి అబ్బం గడుపుకున్నాడు రేవంత్ రెడ్డి. 150 కోట్ల ప్రజాధనాన్ని ఒక్కసారి ఢిల్లీకి పోయి రావడానికి ఖర్చు పెట్టాడు. ఏమంటాడు? 150 కోట్ల ప్రజాధనాన్ని ఖర్చు పెట్టినట్టాడు కదా. కేవలం ఛాయ్ బిస్కెట్ల కోసమే మన పైసలు ఎన్ని కోట్లు ఖర్చు పెట్టి 8 కోట్లు, సంవత్సరానికి 8 కోట్లు ఖర్చు పెట్టిర్రు కేవలం ఛాయ్ బిస్కెట్ల కోసమే. మరి ఈయన ప్రగతి భవన్ నుండి ఫామ్ హౌస్ నుండి ప్రగతి భవన్కు తిరిగిన పైసలు ఇవ్వని, లేకపోతే ఈయన సొంతంగా ఎప్పుడన్నా ఢిల్లీ పోయి మాకు సంబంధించిన నిధులు కావాలి, దీనికి సంబంధించిన భూములు కావాలని ఇప్పుడు అడిగిందా? ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి పోయి రక్షణ శాఖకు సంబంధించి భూములు కావాలి, మాకు కేటగిరీలకు మాకు నిధులు కావాలని కొట్లాడి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఏదో దయాదండం అనుకుని బతలాడు అంటే రాజకీయం చేస్తూ ఉన్నాడు కదా. కేంద్రంతో నీకు ఎందుకు లొల్లి? డి అంటే ఇవి అది అడిగినావు ఎప్పుడన్నా? కేంద్రంతో కొట్లాట ఎందుకని అడిగినావా? కొట్లాట కాదు అక్కడ కావాల్సింది. నువ్వు రాజకీయ పరంగా కొట్లాడు, అద్దంటలేరు. నేను ఇప్పుడు బీజేపీ పార్టీతో కొట్లాడంగా ఎవరు అద్దంటలేరు. కానీ నువ్వు తీసుకురావాల్సిన నిధులు ఎందుకు తీసుకురావాలి?
రైతులు పంట నష్టపోతే ఫసల్ బీమానా దాని ఏదో రైతుకు సంబంధించింది అది పెట్టిరుగా ఫసల్ బీమాని అనుకుంటా. రైతు బీమాకు డబ్బులు కలపాలంటే మేము ఇస్తామని చెప్పి అసలు కేంద్రం ఇవ్వకుండా చేస్తుంది, నువ్వు ఇవ్వకుండా చేస్తుంది. కనీసం రైతులు వడగండ్ల వానకు నష్టపోతే రైతులకు కనీసం ₹1 కూడా దక్కకుండా చేస్తుంది. అది అడిగినావు ఎప్పుడన్నా? నీ ముఖానికి ఎప్పుడన్నా అడిగినావా? మా రైతులు తెలంగాణ రైతులు నష్టపోయారని ఎప్పుడన్నా అడిగినావా? ఇవాళ నువ్వు మాట్లాడుతూ ఉన్నావు. ఇంకేమంటారు? తెలంగాణ ప్రజలు సన్నాసులట. ఈ సన్నాసులట ఈ ఎంచుకోలేదు, మంచి మార్గం ఎంచుకోలేదని చెప్తా ఉన్నాడు. బిడ్డ నిన్ను తోలు తీస్తారు బిడ్డ. తెలంగాణ ప్రజలకు తెలుసు. ఈ ఖర్చులు మిగిలేది కదా మనకు, మన నాయకులు మనకు గెలిపించుకుంటే. ఈ మనోళ్ళు అంటే ఇవ్వలే కేసీఆర్ అన్నట్టు. ఇప్పుడు నువ్వు మోసేతు నీళ్ళు తాగుతావు, నువ్వు జర్నలిస్టువా లేకపోతే టీఆర్ఎస్ పార్టీ కండ వేసుకొని జర్నలిజం చేస్తున్నావా? అందరికీ క్లారిటీగా అర్థమైపోతుంది. నువ్వు ఎవరి కోసం పనిచేస్తావు? నువ్వు మన నాయకులు అంటే ఎవరు? ఇటు బీజేపీ అద్దాయే, ఇటు కాంగ్రెస్ అద్దాయే, ఇంకా ఎవరు మన నాయకులు అంటే? నువ్వు జర్నలిజం చేసుకుంటా ఒక పార్టీకి వత్తాసు వాళ్ళు కూడా ఏంది అంటే కేసీఆర్ను గెలిపించేది ఉండేనా? ఈ డిస్కంలో మీద 80,000 కోట్లు అప్పు చేసింది ఎవరు మరి? అలా తాత గిట్లా చేసిండా లేకపోతే మా తాత గిట్లా చేసిండా? గాలికి అయిపోయా పైసలు మనీ పాలైపోయా అయిపోయి ఎట్లున్నా చూడు. ఎప్పుడు అర్థమవుతుందో మన తెలంగాణలో. పక్కన ఉన్న ఆంధ్రప్రదేశ్ లో బుద్ధిగాల్లో లేక ఏ కాంగ్రెస్ తరిమి కొట్టిళ్ళు, ఏ బీజేపీ తరిమి కొట్టిళ్ళు. కాకపోతే మెల్లగా బీజేపీని తరిమి కొట్టారట. ఆడ కూటమి ప్రభుత్వమే ఏర్పడ్డది. ఈ సోయి లేక ఏం జర్నలిజం చేస్తున్నావు నాకైతే ఏం అర్థమవుతలేదు పరిస్థితి. వాళ్ళు కూడా వాళ్ళకు తెలవకుండానే బీజేపీ స్వాగతం పలికింది. అది ఏదో ఒక రోజు వాళ్ళకు మేకైతుందా. కాకపోతే వాళ్ళు లోకల్ లీడర్లకి అధికారం ఇచ్చింది. ఇక మన సన్నాసులు ఉన్నారు మన ప్రజలు. తప్పులేదు చూసిరా, మన సన్నాసులు ఉన్నారు మన ప్రజలు. తప్పులేదు మిమ్మల్ని అంటే అంటుండు. ఇంకా తెలంగాణ ప్రజలను పట్టుకొని సన్నాసులు అనుకుంటా తప్పులేదు మిమ్మల్ని అంటే అంటాను. ఇంకా చూడు ఒకసారి ఇనురి ఇట్టుట్లా. ఇక మన సన్నాసులు ఉన్నారు మన ప్రజలు. తప్పులేదు మిమ్మల్ని ఇట్టుట్లా. ఈరోజు విన్నరా ఎంత బల్పు, ఎంత అహంకారం! ఇది ఏంది ఏం కథ ఇది? తెలంగాణ ప్రజలను సన్నాసులు అనుకుంటా తప్పులేదు మిమ్మల్ని తిట్టుట్లా. ఏదో మిస్టేక్ అయ్యి వచ్చింది ఏం కాదు. తప్పులేదు మిమ్మల్ని తిడితే అంటాడు. అంటే తెలంగాణ ప్రజలు అంత ఎర్రిపప్పులారా? ఇప్పుడు తెలంగాణ ప్రజలు అంత తెలివిలేనులా లేకపోతే నీ తెలంగాణ ప్రజలు అంత తెలివిలేని అనుకుంటామా? తెలంగాణ ప్రజలకు తెలుసు ఎవరిని వాళ్ళ దగ్గర ఉన్నది ఓటాయుధం వాళ్ళకు తెలుసు. ఎవరిని దించాలి, ఎవరిని గద్దెనెక్కియాలనేది తెలుసు. అందుకే బీఆర్ఎస్ పరిపాలన, అరాచక పరిపాలన, అహంకార పూరిత పరిపాలన నడుస్తున్నది కాబట్టి వాళ్ళను గద్దె దించిర్రు, వీళ్ళని ఎక్కించిర్రు. వీళ్ళు రేపేమన్నా ఎక్స్ట్రా చేస్తే కూడా వీళ్ళని దించి ఇంకో పార్టీని ఎక్కించడం కూడా తెలంగాణ ప్రజలకు తెలుసు. ప్రజలేం అమాయకులు కాదు. ప్రజలను ఎటువంటి అడు తిడతావా? బిడ్డని తోలు ఒలుస్తారు బిడ్డ. ఏమనుకుంటున్నావు? తెలంగాణ ప్రజలట సన్నాసులట, తప్పు లేదు మిమ్మల్ని తిడతా అంటాను. ఇంకా ఇలాంటి వాళ్ళని ఏం చేయాలో మీరే కామెంట్ రూపంలో తెలియజేయండి ఒకసారి. ఇది